వికాసం తీసుకొచ్చి మరి అందరికి కూడా నీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఆనాడు సోనియమ్మ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది. మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈరోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అడవి ప్రాంత బిడ్డలుగా వాళ్ళ కష్టాలు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దయచేసి 29 శాఖలు ఐటీడీఏలో ఉండేది, కానీ ఈరోజు చూస్తే 5-6 శాఖలు తప్ప ఏమీ లేదు. ఇరిగేషన్ లేదు, ఉపాధి హామీ లేదు, అదేవిధంగా హార్టికల్చర్ లేదు, ఫారెస్ట్ లేదు, ఏది లేకుండా 5-6 శాఖలు ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలు ఇక్కడ ఉన్నటువంటి మన్ననూరును కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఐటీడీగా చేయాలి, ఆ శాఖలను పునరుద్ధరించాలి. మరి గత ప్రభుత్వం లాక్కున్న భూములు కానీ ఉద్యోగాలు కూడా లేకుండా చేసింది. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ అటవీ ప్రాంత బిడ్డలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని. ఈ మధ్యనే పక్క రాష్ట్రంలో కూడా మరి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆలోచించి తప్పకుండా ఉద్యోగ ఉపాధితో పాటు మా మహిళలకు ఇవాళ మహిళా సంఘాలు మహిళలందరూ కూడా అత్యధికంగా జాయిన్ కావాలి. 15 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి బాలిక కూడా మహిళా సంఘంలో జాయిన్ కాండి. 60 సంవత్సరాలు దాటినా కూడా జాయిన్ కాండి. ఖచ్చితంగా మీకు వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద ఆసరాగా ఉంటుంది. ఇల్లులు కూడా మీరు కట్టుకుంటే మీకు వారం 10 రోజులలో బిల్లు వస్తుంది. అప్పటిదాకా మీకేమన్నా డబ్బులు కావాలన్నా మన మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో మరి వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ అత్యధికంగా ఉండేది. ఆ యొక్క దోపిడీని నిర్మూలించడం కోసం వచ్చిందే మన సెర్ప్ సంస్థ. ఆ సెర్ప్ ఇవాళ 67 లక్షల మంది మహిళల్ని తయారు చేసి పేదరిక నిర్మూలన వైపు పయనిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ముఖ్యంగా వెనుకబడ్డటువంటి గిరిజనులు దళిత బిడ్డలు తప్పకుండా మహిళా సంఘాలలో జాయిన్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప పథకాన్ని స్పీడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి పాడి పంటలు పెరగాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి, ఉద్యోగ ఉపాధి ఉంటే తప్పకుండా ఈ సమాజంతో మేము కూడా పోటీ పడి అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి గ్రామాలలో విస్తృతంగా సౌర విద్యుత్తుతో పాటు వాగులు వంకల మీద చిన్న చిన్న చెక్ డ్యాములు కూడా నిర్మిస్తే మరి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.